మీరైతే అస్సలు వెళ్ళకండి ఈ టైంలో. ఇట్లా ఎందుకు చెప్తున్నానో లాస్ట్ వరకు అయితే సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ అనదర్ వ్లాగ్. మనమైతే ఇప్పుడు ఏడుపాయల జాతరకైతే స్టార్ట్ అయిపోయినాం. స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే పులి లెక్క, జస్ట్ లైక్ పులి లెక్క స్టార్ట్ అయినాం. వచ్చేటప్పుడు చూద్దాం. అలా వెళ్తుండగా మిడిల్లో అయితే పోతు కనబడ్డది. దేవుందంట, కొద్దిగా భయం అయింది. ఇక్కడ ముందు ఆటో ముంగట వచ్చి స్టాప్ అయిపోయింది. ఇక భయమైంది కొద్దిగా ఏమవుతుందో అని. అలానే అనుకుని స్టార్ట్ అయిపోయినాం. చూడొచ్చు మీరు, కదట్లేదు అసలు. తర్వాత ఎవరికి కనపడకుండా అయితే వచ్చి బజ్జీలు తింటున్నాం. మా వాళ్ళకి తెలిస్తే మాత్రం కుత్త చెక్కేస్తారు. అయినా పర్లేదు, కడుపు కోసం ఆకలి అయితే ఉందని వేసి పోతున్నాం. తర్వాత అలా ప్యాకెట్ రాకుండా దొరికినట్టని ఏదో అట్లా టైంపాస్ కోసం ఆడుకుంటున్నాం. వంట అవుతుందని ఎవరికి రాదు. ఇడు ఉన్నది ఒకరికి వచ్చు. ఈడే బ్లూ షర్ట్ వేసుకుని చూడు, అతనికి వచ్చు. ఎవరికి రాదు. ఇక్కడ ఏదో అట్లా వేసుకున్నామంటే వేసుకున్నాం. ఇక ఆడుకుంటున్నాం. అట్లా టైంపాస్ చేసుకొని మొత్తం షట్టర్లు అన్నీ పెట్టుకొని క్లీన్ చేసుకొని ఆడుకుంటున్నాం. తర్వాత అలా భోజనం రెడీ అయిందని తినేస్తున్నాం. తినేసిన తర్వాత అలా జాతరకు అయితే స్టార్ట్ అయిపోయినాం. వెళ్లే ముందు చిన్నగా ఒక వీడియో క్లిప్ తీసుకుందామని తీసుకుంటున్నా. అలా స్టార్ట్ అవుతుండగా మా వాళ్ళు అయితే ఒక్కొక్కరు ఇంకో విధంగా చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారో నాకైతే వాళ్ళకే తెలియాలి, అది మనకైతే తెలియదు. జస్ట్ మన పని మనం చేసుకుంటూ పోతున్నాం అంతే, టైం పాస్ చేసుకొని పోతూ ఉన్నాం. మీకు ఇట్లా వీడియో తీసుకొని మా వాళ్ళు అయితే కొందరు సిగ్గుపడుతున్నారు, కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది ఇంట్లో చెప్పకుండా వచ్చారని కొంత మూసుకున్నారు, భయపడతారు. ఇక పేరెంట్స్ అంటే తెలుసు కదా, మామూలుగా ఉండదు. చెప్పకుండా వచ్చారంట ఇంటికి పోతే దింగులాట. ఇక అంతే. ఇక చూడొచ్చు ఎట్లా పోతున్నాము. టైంపాస్ చేసుకుంటా ఇక మాట్లాడుకుంటా ఏదో ఎంజాయ్మెంట్ చేసుకొని రావాలన్నట్టు పోతున్నాం. మావాడైతే ఈడే ఆరెంజ్ కలర్ షర్ట్ ఉన్నాడు చూడు, ఈడైతే ఇంట్లో చెప్పకుండా వచ్చిందంట. ఇక మా బాబాయ్ కొడుకు ఇక ఇంటికి పోగానే ఆయనకి ఉంది ఇక పని. మా బాబాయ్ అయితే ఇంట్లోకి వస్తాడో రానిస్తాడో లేదో తెలియదు. కన్ఫామ్ గా గుర్తు చెక్కిస్తాడు. అందైతే నాకు తెలుసు, అంత ఫ్యూచర్ నాకైతే తెలుస్తుంది. తర్వాత అట్లా పోతున్నాం. ఇక అందరు మనల్ని చూస్తారండి. మనమైతే ఇంకొద్దిగా హైప్ తో హెయిర్స్ మీద ఇట్లా తిప్పుకుంటూ వీడియో అయితే తీసుకుంటున్నాం. మళ్ళీ పనికి రాని స్పెట్స్ ఒకటి. తర్వాత వీలు ఎగ్దామని పోతున్నాం. మా వాళ్ళకైతే భయపడుతుర్రు, కానీ చూద్దాం. ఫస్ట్ టైం ఎక్కుతున్నాం మనమైతే, ఎట్లుంటుందో అనేసి ఎక్కుతున్నాం. అట్లా చూస్తున్నా, వీడియో క్లిప్పులు మెల్లమెల్లగా తీసుకుంటున్నా, అన్ని చేస్తున్నా. భయం అవుతుంది ఎక్కేటప్పుడు అయితే, కానీ చూద్దాం ఎట్లుంటుందో. ఇక అట్లానే ఎక్కేసినాం. టికెట్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాం. మావాడు ఈడైతే ఎట్లా భయపడుతుండో నాకు తెలిసి వీడు లైఫ్ లో ఇంకోసారి ఈ వీల్ జోలికి రాడు. ఎట్లా ఆయన ఎక్స్ప్రెషన్స్ చూడాల్సింది. ఫోన్ జారుతుందేమో అని వీడియో తీసుకోలేదు మిడిల్లో. ఎట్లా భయపడుతుండ నీ అమ్మ. వాడైతే చచ్చిపోయిండు అంతే. వాడిని చూసి ఇక నాకైతే ఇక నేను మాటల్లో చెప్పలేను. వాడిని రియాక్షన్ చూసి ఎట్లా భయపడుతుండ నీ అమ్మ. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంతగానం భయపడతాడని. అమ్మ వాడు ఎట్లా నాకు ఏమంటుండంటే ఎట్లా 100 రూపాయల టికెట్ తీసుకొని చావుని చూసినట్టు ఉన్నాడని చెప్తున్నాడు. పోతున్నాం ఇక కానీ అట్లా కాననేసి పైనుంచి అంత పైనుంచి చూస్తుంటే ఉచ్చబడుతుంది లోపల. కానీ వీడియో మెల్లమెల్లగా తీసుకుంటున్నా. వీడియో క్లిప్పులు అట్లా తీసుకొని అంత పైన ఉండే మా కళ్ళు తిరుగుతున్నాయి కదరా. ఎట్లా సెట్ చేసిర్రా ఇంత పైన. చూడడానికి ఉచ్చగాలుతుంది. మళ్ళీ ఆడు ఎట్లా పెట్టిండో మనకైతే తెలియదు. ఇంకోసారి దీని జోలికి అయితే రాము. ఒకసారి అడుగుందాం ఎట్లా ఏం చేస్తాడో. ఇంకోసారి వీలు ఎక్కితే వారా. ఆడు చచ్చిపోతా గానీ ఎక్కనని చెప్తుండు. అలా రిటర్న్ వెళ్ళేసి పడుకున్నాం. మళ్ళీ మార్నింగ్ 4 o'clock అయితే స్టార్ట్ అయిపోయినా. మళ్ళీ దర్శనం దొరకదేమో, క్రౌడ్ ఎక్కువ ఉంటుందని 4 o'clock లేచి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. అట్లా పోయి ఇక స్నానం చేసుకుందాం అనేసి ఫ్రెష్ అప్ అయ్యి ఈడు బ్లాక్ షర్ట్ వాడు గుండు కొట్టించుకుంటాడంట. మొక్కుంది అది గుండు ఎట్లా ఉంటుందో కూడా చూద్దాం ఒకసారి.
అట్లా పోతున్నాం. క్రౌడ్ అయితే అంతగా లేదు, మీడియం. ఇక మనకు అంత టైం పట్టదు. మేక తెచ్చినాం కాబట్టి త్వరగా లేచినాం, మళ్ళీ భోజనం చేయాలి అట్లా అనేసి తీసుకుంటున్నాం. ఈయనతో ఎందుకు తీసుకుంటున్నా అంటే గుండు కొట్టిన తర్వాత ఎట్లుండో చూద్దాం అనేసి తీసుకుంటున్నా. పోతున్నాం. ఇక ఎంటర్ అయిపోయినాం గుడి లోపలికి. అయితే ఎంటర్ చేసి ఆయన గుండు కొట్టించుకొని వెళ్ళిపోదాం. చూపిస్తా, మస్తు ఉంటది గైస్. ఒకసారి మీరు కూడా వచ్చి చూడండి, ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయండి. మామూలుగా ఉండదు, వేరే లెవెల్ అంతే. ఇంకోసారి రావాలనిపిస్తుంది. ఈ వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయో చూడండి. ఇది ఒకటే గేట్ తెరిచిరనుకుంటా, అందుకే అంత చిన్న కనబడుతుంది. ఇట్లా తీసుకొని పోతున్నాం. మీకు చూడొచ్చు ఎట్లుందో. మావాడు గుండు కొట్టించుకుంటున్నాడు. కట్టప్ప కంటే ఇవ్వనంగా ఉన్నావు కదా రే. ఎందుకు పెంచుతాడో తెలియదు, ఎందుకు కొట్టించుకుంటాడో తెలియదు. 6 months ఒకసారి పెంచుతాడు, మళ్ళీ పోయేసి తీసుకొని వచ్చేస్తాడు. అంతే రిపీటెడ్ అవుతుంది. మళ్ళీ వాడు మీసాలు ఉన్నప్పుడు మీసాలు గట్టి పీకుతుండే, ఎట్లా తిప్పుతుండంటే ఆందే ఉన్నట్టు. ఇప్పుడు తిప్పరా మీసాలు, తిప్పురా, నువ్వు తిప్పాలి, నేను చూడాలి, అంతే. ఇక గీకించుకుంటుండు అని చూడు. మళ్ళీ హార్ట్ మీద మామ్ టాటానే ఎంచుకుంటూ బాగుందిరా. మనం కూడా ట్రై చేద్దాం ఎప్పుడన్నా, ఇప్పుడు కాదు. ఎట్లా పోయి ఇక మనదైతే స్నానం చేసుకుంటూ వీడియో తీసుకుంటున్నాం. మా వాళ్ళు అయితే షాక్ అవుతురాడా, ఫోన్ తీసుకొని వచ్చి వాటర్లో ఇట్లా ముంచుతున్నాడని. వాళ్ళకి తెలియదు అనుకుంటా. మనదైతే IP 68, 69 రేటింగ్ ఉందని చూసుకుంటూ వాళ్ళు షాక్ అవుతారు. వీడియోంద్రా ఇట్లా ఇస్తుండు, వాటర్లో ముంచుతుండు ఫోన్ అని. నేనేమో మైక్ దింగింది అనుకుంటా. వాటర్ పడ్డదనుకో లోపలికి పోదు, పైన ఉంటుంది. దానివల్ల వాయిస్ కరెక్ట్ రావట్లేదు అనుకుంటా. ఇక తీసుకుంటున్నాం, చూడవచ్చు. మనమే ఇక మనకంటే పెద్దవాడు లేడు. గుండు మీద కొట్టండిరా. తీసుకున్నామా, రైట్. ఇక తీసుకొని స్నానం చేసుకుంటున్నాం. ఫ్రెష్ అప్ అయ్యి దులుపురా, ఇంకా దులుపు, అది రైట్. ఇక పోదామా, మళ్ళీ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. దర్శనకు పోవాలి, లేట్ అవుతుంది. మళ్ళీ అయిపోయింది కానీ ఫ్రెష్ అప్ చేసుకొని ఇక గుడికైతే స్టార్ట్ అయిపోతున్నాం. చలో వచ్చేసినాం గుడికి ముంగటికి. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. లోపలైతే ఫోన్ అలో ఉంది కానీ పోలీసులు అయితే స్ట్రిక్ట్గా చేస్తున్నారు అని బయట చెప్పేసారు. ఇక మెల్లగా అట్లా లోపలే వెళ్తున్నప్పుడు అయితే తీసుకుంటున్న వీడియో అయితే. ఇక అలా వెళ్ళిపోతుండగా అందరినీ మావాడైతే గుండుగాడైతే చెప్తుండే అందరినీ క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళిపో అని. ఇక చేసుకుంటూ ముంగటైతే వెళ్ళిపోతున్నాం. అట్లా ఇదేంద్రా రివర్స్ అయింది, ఓకే పర్లేదు ఎడిట్లో చూసుకుందాం అనేసి మళ్ళీ రివర్స్ తిప్పుకున్నా. అక్కడ నుంచి మళ్ళీ దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి వీడియో అయితే తీసుకుంటున్నాం. మహాశివరాత్రి కదా, శివుని ఫోటో బాగా పెట్టిర్రు. ఇలా పెట్టుకొని ప్రజలు క్రౌడ్ చూసుకోవచ్చు ఎట్లున్నారు, అందరూ మామూలుగా అయితే లేరు. ఈ టైంకి మేము లేచి ఉంటుంటే మాత్రం ఈ పాటికి స్నానం చేసుకుంటూ ఫ్రెష్ అప్ అవ్వకుండా బయటనే కూకుంటుండే. ఎట్లా అనేసి తీసుకొని ఇక పోతున్నాం, ముంగటికి పోతున్నాం. అట్లా మొత్తం తీసుకొని బాగుందనేసి తీసుకున్న వీడియో తీసుకొని ముంగటైతే వెళ్ళిపోతున్నాం. అలా వెళ్తుండగా లడ్డూలు అయితే తీసుకొని వచ్చేసినాం బయటికి. మళ్ళీ ఆడ కూర్చొని పులిహోర తింటూ కూర్చున్నాం. చూడవచ్చు ఎట్లా తింటున్నారు, మామూలు పందిళ్ళగా తింటున్నట్టు. అట్లా వచ్చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఉల్లిపాయలు కత్తిలు పట్టడం కూడా రాదు కానీ ఉల్లిపాయలు అయితే వస్తున్నాం. అట్లా కూర్చోని చేసుకుంటా మేకనైతే తీసుకున్నాం. ఇక పాపం వద్దని ముంగట పోతున్నట్టుంది కానీ మొక్కుంది కదా, చేయాల్సిందే, తప్పదు. మనకైతే కొద్దిగా గిల్టీ ఫీలింగ్ ఉంది కోసేస్తున్నామని, కానీ తప్పదు, చేయాల్సిందే. 4 రోజుల నుండి వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు పోదామా అని. ఆ ఎగ్జైట్మెంట్తోనే వస్తున్నాం. ఇక సారీ ఇంత త్వరగా దేవుని దగ్గరకు పంపిస్తామని అయితే అసలు అనుకోలేదు. ఇక మావాడు రప్ప కోసేస్తుండు, ఏదో కోసేసిండు. మావాడైతే గట్టిగా పట్టుకున్నాడు, కోస్తుండు. గుండుగాడు చూడొచ్చు ఎట్లా కోస్తుండు. వేరే ఫీల్డ్లోకి వచ్చేసిండు వీడు, లేదంటే మంచి మాస్టర్ అవుతుండే వీడు. అట్లా కోసేసి రక్తం అయితే దానం ఇస్తుండే అమ్మవారికి ఇచ్చేసి కూర్చున్నా. ఇక మావాడు చూడొచ్చు ఎట్లా పట్టుకున్నాడు వీడు. ఇక అందరైతే చూస్తున్నారు, ఎగబడి చూస్తున్నారు ఎట్లా కూర్చుండు అనేసి. ఇక కానీ కోద్దాం అనేసి ముంగటైతే ఎవరికి రస్తలేదు, రారు కూడా నాకు తెలిసి.
ధైర్యం ఉండాలి అట్లా పోయాలంటే. మనకైతే అంత ధైర్యం లేదు, కత్తి పట్టడమే సరిగ్గా రాదు. కోసేసిండు, మంచిగా కోసేసి ముంగటికైతే వెళ్ళిపోతున్నాం. అట్లా వెళ్ళిపోతే ఇక మా వాడు చూడవచ్చు రక్తం దానం ఇస్తుండు. రక్తం అదే ఏమంటారు మనకు అంత ఐడియా లేదు, కానీ అట్లా ఇది చేయాలంట చేస్తుండు. తలకాయనైతే మా ముంగట పెట్టేసిండు. ఇక మెల్లగా పోవాలి. ఇక అటు తీసుకొని ఇక దుడ్డు చేసుకొని పోతున్నాం. అందరు చూడొచ్చు ఎట్లా చూస్తున్నారు. మా వాడైతే గట్టిగా పట్టుకుండ్రు, ఇక వదిలేటట్టే లేడు. పట్టుకొని తర్వాత ఇక మనం కూరగాయలు కోయాలి కదా, కూరగాయలు కోస్తున్నాం అందరం. ఇక మా వాడు వచ్చిండు పుష్పగాడు, అన్నీ కోస్తుండు మెల్లగా, అన్నీ కోసేస్తున్నాడు. రప్ప కోసేసి పోతున్నాడు. ఇక మా వాడైతే తోలు తీస్తుండు మేక. అది ఎట్లా తీస్తుండో చూడొచ్చు. మాస్టర్ ఈడు బీటెక్ చేస్తుండు, వేరే ఫీల్డ్లోకి వచ్చేసిండు. నాకు తెలిసి వేరే ఫీల్డ్లోకి వచ్చేసినట్టున్నాడు. ఎట్లా వస్తుందంటే షాక్ అవ్వాల్సిందే మీరు. ఇక తర్వాత మా వాడైతే చపాతీలు చేయడం స్టార్ట్ చేసిండు. వంట మాస్టర్ చపాతీలు మాత్రమే చేస్తాడు, మళ్ళీ వేరేది ఏమైనా చేయగలరు అనుకోడు. చపాతీలు మాత్రమే చేస్తాడు, మంచిగా చేస్తుండు. కింద పైన పడేసి ఎట్లా చేస్తుండో చూడొచ్చు మీరు. చేసేసిండు. ఇక అన్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఇక కోస్తుండు చూడొచ్చు మేకని ఎట్లా కోస్తుండో మావాడు. బ్యాచిలర్ అనుకోకండి, మాస్టర్లో మేము అన్నట్టు కోస్తుండు. ఇక కోసేస్తున్నాడు. ఇక పక్కన కూర్చున్నాడు చూడండి ఎట్లా చూస్తున్నాడు. గుండుగాడు చూడండి ఏదో వీడియో తీస్తున్నా అంటే రప్ప స్మైల్ ఇచ్చేస్తుండు, మళ్ళా తగ్గేదేలే. తర్వాత మనం లంగ్స్ పట్టుకున్నాం. ఏదో ఇది నాకు 8th క్లాస్లో అనుకుంటా రవి సార్ అయినా ఇట్లనే సేమ్ ఇట్లనే తీసుకొని వచ్చి చూపెట్టిండు. అప్పుడు ఉండే నాకు ఆశ అట్లా పట్టుకోవాలి అని. ఈ రోజుకు నెరవేరింది అది. సేమ్ ఇట్లనే ఉంటాయంటే మన లంగ్స్ కూడా ఊపిరి తీసుకుంటే ఇట్లా ఫుల్ అవుతాయి, మళ్ళీ వదిలేటప్పుడు చిన్నగా అయిపోతాయి అంట. ఇక మనం ఏదో ఫిజికల్గా ట్రై చేస్తున్నాం, గలీజ్ అనుకోకండి, ఏం కాదు మనకు, మనం దానికంటే రఫ్. చూడొచ్చు ఎట్లుందో. బాగానే పెద్దగా ఉంది కదరా ఇది. మనదంతా పెద్దది ఉండదులే, చిన్నగానే ఉంటుంది. దాని తర్వాత ఇక అందరు ఇక కొట్టేస్తున్నారు. ముక్కలు అయితే గట్టిగానే కొడుతున్నారు అందరూ. కోసేస్తున్నారు. అటు రైస్ అయిపోతుంది, ఇది మాట్లాడుకుంటా. ఆడు చూడండి కొయ్యరా అంటే అమ్మాయితో మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. ఇక మావాడైతే ఎట్లా కోస్తుండో చూడొచ్చు. ఇక కోసేసి అట్లా అనేసి చిన్నగా వీడియో తీసుకుంటూ అన్ని క్యాప్చర్ అయితే తీసుకుంటున్నా ముక్కలు అవన్నీ. ఇక వాయిస్లో ఏమన్నా మనమైతే లర్నింగ్లో ఉన్నాం. వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాం, ఎందుకంటే కెమెరాలో తీసుకునేటప్పుడు మాట్లాడలేదు. తర్వాత ఇట్లా ఛార్జింగ్ అయిపోయిందని రాగానే నేను అమ్మ ఇక్కడ షాక్ అయిపోయినా. ఇదేం బిజినెస్ అయ్యా, ఎన్ని ఫోన్లు ఉన్నాయి చూడొచ్చు. ఛార్జింగ్ 100 కావడానికి 50 తీసుకుంటారంట. ఏమో ఇదేంద్ర ఎట్లుంది, ఈ బిజినెస్ బాగుంది కదా, మనం కూడా పెట్టుకుందామని ప్లాన్లో ఉన్నాం. ప్లాన్ వచ్చింది మన దగ్గర లేదు. ఇక తర్వాత అట్లా తీసుకొని వచ్చి ఇక స్టార్ట్ చేస్తున్నాం పండగ. అయితే ఇదే అసలైన మజా. ఇక తాగినట్టు కూసుండగా మావాడు గుండుగాడు చూడండి ఎక్కువైంది అనుకుంటా ఎట్లా పడుకుండు. నీ ఎట్లా బొర్లుతుండంటే పంది బొర్లినట్టు బొర్లుతుండు చూడొచ్చు. ఆడు కొట్టిన లేస్తలేడు. ఆడు అమ్మ ఏమన్నా నిద్రగా అది ఎట్లా పడుకుంటూ చూడండి, లేస్తలేడు అసలు. ఇంటికి పోతే ఇక అంతే, ఇక మా పని అయిపోయింది అనుకున్నా. ఇక తర్వాత మెల్లగా లేచిండు. మళ్ళీ వెళ్ళిపోయి ఒకసారి కానీ జాతర కంప్లీట్ చేసుకుని వద్దామనే ప్లాన్లో వెళ్ళిపోతున్నాం. గుడి చూడొచ్చు, దూరం నుంచి తీసుకున్నా బాగుందనేసి తీసుకొని మళ్ళీ లోపలికి అయితే ఎంట్రీ అయిపోతున్నాం. ఈ క్రౌడ్ బాగానే ఉందని ఆగి తీసుకొని ముంగటైతే వెళ్ళిపోతున్నాం. చూడొచ్చు క్రౌడ్ ఎట్లున్నారు. ఇప్పుడు మార్నింగ్ అయితే అంత లేకుండే, కానీ నైట్ టైం బ్యూటిఫుల్గా ఉంది, బాగుంది కదా చూడొచ్చు. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కానీ లేదు. ఇక ఇదేంది అనుకుంటున్నారా, ఇంటికి పోవాలి కదా, లడ్డూలు అయితే తీసుకొని పోతున్నా, లేకుంటే సవాదంతే ఇంట్లో ఏం తీసుకొచ్చినామని వెళ్ళిపోతుండగా ఇక ఇది ఏంటో నాకు అర్థం కాలే. మా దరిద్రం మా వెనుక ఉందో మేమే దరిద్రం అర్థం కావట్లే. నైట్ టైము దగ్గర 10-11 అవుతుంది. సడన్గా ఆటో లైట్లు ఆఫ్ అయిపోయినాయి, ఎందుకైనా అర్థం కావట్లే. కానీ ఇక వెళ్తుండగా మొత్తం లైట్సే ఆఫ్ అయిపోయినాయి. భయం వేసింది ఒకసారి ఏమైందని. తర్వాత ఎంత ప్రయత్నించినా అస్సలు రావట్లేదు.
ఇక మార్నింగ్ మా వానికి ఈ టైంలో ఎగ్జామ్ ఉంది పొద్దున్న. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆడ అన్ని తీసుకొని హాల్ టికెట్ అవన్నీ తీసుకొని మళ్ళీ సంగారెడ్డికి రావాలి. ఇట్లా అయిందనేసి ఇక తర్వాత మాస్టర్ ఐడియా మనమైతే ఊకునైతే తగ్గేదేలే అన్నట్టు నా దగ్గర ఉండే కదా ట్రైపాడ్ ఉండే, దాని లైట్లు ఫిట్ చేసి మళ్ళీ ఫోన్ లైట్ ఫిక్స్ చేసి ముంగటైతే వెళ్ళిపోతున్నాం. ఇట్లా మీరైతే అసలు ట్రై చేయకండి, చాలా డేంజర్ ఇది. భయం వేసింది ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటుందేమో అని, కానీ పర్లేదు మెల్లగానే మంచిగా వెళ్ళిపోతున్నాం. హైవే ఎక్కేసినాం, లోపలైతే కొద్దిగా ఇబ్బంది ఉండే కానీ ధైర్యం చేసుకొని ముంగటైతే వెళ్ళిపోతున్నాం. అట్లా వచ్చేసి మా వాళ్ళందరినీ తీసుకొని అందరు పడుకున్నారు. ఇక చేయి పట్టుకొని కూర్చున్నాం ముంగటికే ట్రైపాడ్తో. అట్లనే పట్టుకున్నాడు చూడొచ్చు. ఈ రెడ్ లైట్ ఇది చూసుకోవచ్చు ఎట్లుందో, లైటు చాలా డిమ్గా ఉంది కానీ తీసుకొని వచ్చినాం. అంతా డ్రైవర్దే మంచిగా నడిపిండు. ఇక అట్లా దగ్గర నైట్ 1 అయింది, 1 o'clock అయింది. ఆ టైంలో అడవి మధ్యలో నుంచి వస్తున్నాం. ఇక ఈ లైట్తోనే మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం కన్ఫామ్గా డెఫినెట్లీ చూసుకోండి అందరూ. అన్నీ బాగున్నాయా, అన్నీ బాగుంటూ మాత్రమే వెళ్ళండి ముంగటికి, లేదంటే వద్దు ఆపేయండి. చాలా డేంజర్ ఇది. సో థ్యాంక్ యూ గైస్. అట్లా ఇంటికి రీచ్ అయిపోయి వచ్చేసినాం. మీరైతే అన్ని జాగ్రత్తలు తీసుకొని ముంగట వెళ్ళిపోండి, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంటికి నైట్ టైం రిటర్న్కి వస్తుంటే రిటర్న్ వస్తే ఈ టైంలో ఎట్లా జరిగితే ఏదో తెలియని భయం. కానీ మీరైతే డెఫినెట్లీ తీసుకోవాల్సిందే ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకొని అన్నీ బాగుంటేనే రండి, లేదంటే స్టే చేసినా రండి. మేమైతే వచ్చేసినాం, ఎందుకంటే మార్నింగ్ అతనికి మా ఊడికి ఎగ్జామ్స్ ఉంది, డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకనేసి ఇక తెగించి ముంగటికైతే వచ్చేసినాం. కానీ మీరైతే అట్లా చేయకండి. ఇంతే మన వీడియో అయితే ఇంతే, కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో. ఇంతవరకు మీరు వీడియో చూస్తుంటే చాలా 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 థ్యాంక్ యూ. అండ్ మీ అందరికైతే చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని, పక్కన ఉన్న లైక్ బటన్ని కోసి నాకు కొద్దిగా మోటివేషన్ ఇస్తే ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీ ముంగటికి వస్తాను, ఇస్తారనే కోరుకుంటున్నా. అంతవరకు ఉంటా. బాయ్ బాయ్, టేక్ కేర్.